ఓం శాంతి. నాలుగవ విషయం, ధర్మశ్రేష్టం కర్మశ్రేష్టంగా అవ్వాలంటే బాబా యొక్క శ్రీమతం అనే చెయ్యి పట్టుకొని నడవాలి. ఒకవేళ మర్యాదలు లేవు అనుకోండి, బాబా అంటారు ఏమనంటే అడుగులో అడుగు వేసి నడవండి అని. బాబా యొక్క అడుగు ఏంటి? శ్రీమతం రూపీ అడుగు. శ్రీమతం రూపీ చెయ్యి బాబాది. ఆ చెయ్యి పట్టుకొని ఆయన అడుగులో అడుగు వేసి నడిస్తే సహజంగానే ధర్మశ్రేష్టం కర్మశ్రేష్టం అవుతుంది. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి విషయంలో ఈ శ్రీమతాన్ని బాబా పిల్లలకి ఇచ్చారు. మరి ఆ శ్రేష్టమైన సలహా ఎంతమందిలో స్పష్టంగా ఉంది? ఎంతవరకు వారిలో శ్రీమతం పాటించబడుతూ ఉంది? శ్రీమతం అనుసారంగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మ శ్రేష్టమైనదే అవుతుంది కదా. అప్పుడు మీ మనస్సు బుద్ధిని ఎప్పుడూ కూడా మలినం చేయలేదు. మీ మనసు లోపల ఎలాంటి అశుద్ధ సంకల్పము పుట్టదు. అయితే శ్రేష్టమైన సలహా అంటే శ్రీమతం అనే చెయ్యిని పట్టుకొని శ్రీమతం అనే అడుగులో అడుగు వేసి నడిస్తే బాధ్యత ఎవరిదవుతుంది? బాబాదే బాధ్యత అవుతుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంది అనుకోండి, బాబానే చూసుకుంటాడు. ఎందుకంటే శ్రీమతం ఇచ్చింది ఎవరు? స్వయం బాబా. మరి దాంట్లో పొరపాటు ఉంటే ఆయనదే బాధ్యత. మనం నిమిత్త మాత్రంగా చేసుకుంటూ వెళ్ళడమే. బాబా గ్యారంటీ ఇచ్చారు, ఇప్పటికీ కూడా గ్యారంటీ ఉంది. కానీ శ్రీమతం అనే చెయ్యిని పట్టుకొని సరిగ్గా నడవాలి కదా. బాబా అడుగులో అడుగు వేసి నడిస్తేనే బాబా శ్రీమతం పైన నడిచినట్లు కదా. కొంతమంది అంటారు ఏమనంటే, బాబాని మేము చూడలేదు, సాకారంగా మేము చూడలేదు, కానీ బాబా శ్రీమతం మాకు తెలుసు అని అంటారు. బ్రహ్మ బాబా ప్రతి కర్మ శ్రీమతానుసారమే చేశారు కదా. మరి మనం కూడా బాబా అడుగులో అడుగు వేసి నడిస్తే ప్రతి సమయం మనం చేయగలిగితే శ్రీమతయుక్తం అవుతూ ఉంటే ఎప్పుడు బాబాని సాకారంలో చూడలేదు అనే ఫీలింగే రాదు కదా. అయితే ఈ శ్రీమతం యొక్క మీటర్పై చెక్ చేసుకుంటే మన మతం పరమతం యొక్క గుర్తులు ఏమైనా ఉంటే వాటిని తొలగించాలంటే మనం శ్రీమతం పట్ల ఇంకా దృఢంగా ఉండాలి. మీరు చేసిన కర్మలు శ్రీమతయుక్తంగా ఉన్నాయా లేవా అన్నీ పరిశీలన చేసుకోవాలి. ఇతరులను అడగనవసరం లేదు, నా కర్మలు శ్రీమత ప్రకారము ఉన్నాయా అని. శ్రీమతం యొక్క మీటర్ పైన మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని చూడండి. శ్రీమతం ఎంతగా శ్రేష్టంగా చేస్తుంది అంటే మనం సహజంగానే కర్మయోగిలుగా అవుతాం. కర్మ అన్ని రకాలుగా ముక్తిగా చేస్తుంది. ఒక నిజమైన వాస్తవిక కర్మయోగిగా తయారు చేస్తుంది. అవును, కర్మయోగిగా చేసి తీరుతుంది. బ్రహ్మబాబా ఏ విధంగా ప్రతి కర్మ స్వయం పట్ల ఆయన ఆచరణ చేశారు. తరువాత పిల్లలందరికీ చెప్పేవారు. బట్టలు ఉతకడానికి కూడా బాబా వెళ్ళి ఆ బట్టలకి ఉన్న మురికిని తొలగిస్తూ ఉండేవారు. అంటే మురికి బట్టలు కూడా బ్రహ్మబాబా ఉతికేవారు. ఆ తర్వాత పిల్లలకి చెప్పేవారు.
ఆ మురికిని తొలగించేటప్పుడు బ్రహ్మబాబా అనేవారు, శివ్ బాబా కూడా మనకి పట్టిన మురికిని ఇలాగే తొలగిస్తారు. అవును కదా. బాబా మన మురికి వస్త్రాలను శుభ్రం చేయడానికి వచ్చారు కదా. శివ్ బాబా ఎవరు? మన నావని నడిపించే నావికుడు. శివ్ బాబా ఎవరు? మన వస్త్రానికి పట్టిన మురికిని తొలగించేటటువంటి ధోబి అంటే చాకలి. బ్రహ్మబాబా ఎంత సాధారణంగా ఉండేవారు, కానీ ఆయన కర్మలు చాలా శ్రేష్టంగా ఉన్నతంగా ఉండేవి. ఒకవేళ సాధారణ కర్మ చేసినా బాబా లోపల సంకల్పం ఎంతో ఉన్నతంగా ఉండేది. కర్మ సాధారణమే కావచ్చు, కానీ స్మృతి యొక్క స్థితి చాలా శ్రేష్టం. దృష్టి మరియు వృత్తి చాలా శ్రేష్టం. కర్మ మరియు వ్యవహారము చాలా శ్రేష్టం. అప్పుడే ధర్మశ్రేష్టం, కర్మశ్రేష్టం అని అంటారు. ధర్మశ్రేష్టం, కర్మశ్రేష్టం కావాలంటే 5వ విషయం ఏం చేయాలి? దాదీ ప్రకాష్ మనీజీ అనేవారు, ఏమనంటే మనకి మనం ఏం చేయడం రాకపోయినా సరే, తెలియకపోయినా సరే పర్వాలేదు, కానీ మనం సత్యంగా స్వచ్ఛంగా ఉండాలి అని. సాహెబ్ రాజీ అంటే ఆ భగవంతుడే స్వయం మనకి రాజీ అవుతాడు. ఎప్పుడంటే సత్యత, స్వచ్ఛత మనలో ఉన్నప్పుడు. ఇందుకే చెప్తారు సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ అని. అంటే సత్యమైన హృదయం గలవారికి ఆ భగవంతుడే రాజీ అవుతాడు అని. పరమాత్ముణ్ణి రాజీ చేసుకోవడానికి ఒకటే పద్ధతి, అది సత్యత. ఎవరిలో అయితే నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్, సచ్చాయి అంటే స్వచ్ఛత ఉంటుందో వారికి పరమాత్మ దాసుడవుతారు. ఒక వింగ్ ప్రోగ్రాంలో దాదీ ప్రకాష్ మనీజీ అన్నారు, ఏమనంటే నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అని. అంత పెద్ద మహాసభలో దాదీ అలా చెప్పారంటే లోపల ఎంత సత్యత యొక్క పవర్ ఉంది. ఏ ధర్మగురువులు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు ఇలా. అవును కదా. అంత అథారిటీగా దాదీ చెప్పగలిగారు అంటే ఆవిడ లోపల ఉన్నటువంటి సత్యత యొక్క శక్తి అంత ఉన్నతంగా ఉంది. దాదీకి మేము చెప్తూ ఉంటాం, ఎప్పుడైనా ఎవరైనా ఆఫీసర్లు వస్తే వాళ్ళతో ఇలా మాట్లాడకండి, నిజం చెప్పకండి, అలా చెప్పండి, ఇలా చెప్పండి అని మేము చాలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఆ చెప్పినప్పుడు దాదీ సరే అలాగే అనేవారు. కానీ ఎప్పుడైతే ఆఫీసర్లు వచ్చారో వారితో మాట్లాడేటప్పుడు దాదీ చాలా సహజంగా నిజాయితీగా అంతా నిజమే చెప్పేవారు. ఎందుకంటే దాదీకి అసలు అలవాటు లేదు, వాస్తవాన్ని మార్చి చెప్పడం అనేది అసలు దాదీకి తెలియదు. ఎన్నిసార్లు అబద్ధం చెప్పడం నేర్పించినా దాదీ అసలు చెప్పేవారే కాదు, వచ్చేది కాదు దాదీకి. దాదీ నిజం చెప్పడంలో నెంబర్ 1. అందుకే ఆఫీసర్లు దాదీ మాటలు విని ఎంతో సంతుష్టపడి వెళ్ళిపోయేవారు. సత్యత మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పునాది, పిల్లర్గా ఉంది. బ్రహ్మ బాబాని మనం చూడలేకపోవచ్చు, కానీ ఏవైతే ధారణలు ఆయన చేసి చూపించారో మన దాదీల్లో చూడవచ్చు. ఇందు గురించే ప్రకాష్ మణి దాదీ అంత పెద్ద సభలో చెప్పగలిగారు, నేను అబద్ధం చెప్పలేదు ఇంతవరకు అని. మనలో ఎవరమైనా ఉన్నామా
నా జీవితంలో ఎప్పుడు నేను అబద్ధం చెప్పలేదు అని అనేవాళ్ళం. మనం ఎవ్వరం చెప్పలేం. ఎందుకంటే మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చిన్న పెద్ద అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, చెప్తూ వచ్చాం. ఏంటి, మనం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదా? ఖచ్చితంగా చెప్తాం, చెప్పే ఉంటాం. ఎందుకంటే కలియుగ ప్రభావంలో ఉన్న కారణం చేత అలా ఉన్నాం, అలా చెప్తున్నాం. కానీ దాదీలు ఎప్పుడూ కలియుగ ప్రభావంలోనికి రాలేదు. అందుకే కదా బ్రహ్మబాబా తర్వాత ముఖ్య సంచాలన చేసే బాధ్యత ప్రకాశ్మణి దాదీకి ఇవ్వడం జరిగింది. హృదయంలో సత్యత, స్వచ్ఛత ఎంతో ఉన్నతంగా ఉంది. చూడండి, ఎవరైనా రోటరీ క్లబ్ మెంబర్ అనుకోండి, లేదా చీఫ్ గవర్నర్ అనుకోండి, లేదా లయన్స్ క్లబ్ మెంబర్ అనుకోండి, లేదా గవర్నర్ అనుకోండి, ఎవరైనా సరే వారికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను రోటరీ మెంబర్ని అని, నేను ఫలానా అని. బ్రహ్మబాబా ద్వారా స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయంలో మనమందరం ఎవరం? చెప్పండి, మనమందరం ఎవరం? మనమందరం మెంబర్స్. మరి మనం గర్వంగా చెప్పుకోనవసరం లేదా? వాళ్ళు సమాజ సేవ చేస్తే ఎంతో గర్వంగా ఉండిపోతారు, పొంగిపోతారు. మరి మనం మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళం. మనం ఒక చరిత్రవంతమైన సంస్థలో మెంబర్గా ఉన్నప్పుడు మనకి ఇంకెంత గర్వం ఉండాలి. ఆ గర్వం కూడా ఎలా? చెడుగా కాదు, మంచి విధానంతో కూడినటువంటి గర్వం. చెప్పండి, చెప్పండి, చెప్పండి మీరు. ఇంకెంత గర్వం ఉండాలి మనకి? ఇంత గొప్ప సంస్థలో మనం మెంబర్స్గా ఉన్నాము అంటే చాలా ఉన్నతమైన అహం ఉండాలి కదా. ఎంతో గర్వపడాలి. ఈ కలియుగంలో కూడా ఇలాంటి సంస్థకి మనం మెంబర్స్గా ఉన్నందుకు మన ధారణలు అంత శ్రేష్టంగా, అంత ఉన్నతంగా ఉండి తీరాలి. అనుభవం చేసుకోవాలా వద్దా? యజ్ఞానికి ఇంత దృఢమైన, బలమైన పిల్లర్స్గా దాదీల్ని నిలబెట్టారు కదా. మన పిల్లర్స్ ఎలా నడిస్తే మనం అలా నడవాలి కదా. వారు అంత దృఢంగా మనల్ని నియమ అనుసారంగా నడిపిస్తూ ఉన్నప్పుడు మనం వారి మాటల అనుసారంగా నడవనవసరం లేదా? పిల్లర్స్ అంటే దాదీలు, దాదీలు అంటే దాదీమా అంటే అమ్మ. అమ్మ ఎలాంటి శిక్షణ ఇస్తుంది? దాదీమా ఇచ్చే శిక్షణ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? ఏ తల్లి అయినా చెప్పగలదా? సత్యమైన మనస్సుతో ఉండండి, హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోండి అని చెప్పే తల్లులు ఉన్నారా? లేనే లేరు. అన్నీ అవగుణాలు నేర్పిస్తారు. ఈ ప్రపంచంలో రోజులు గడవాలంటే కొంచెం అబద్ధం చెప్పక తప్పదు అని నేర్పిస్తుంది. ఇలాగే కదా అంటారు, ఇలాగే కదా పిల్లలకి నేర్పిస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవును. కానీ మన దాదీమా ఏ సంస్కారాన్ని నేర్పిస్తున్నారు? ఎంతగా మనం శ్రేష్ట కర్మలు చేస్తామో, ఎంతగా మనం సత్యంగా, స్వచ్ఛంగా ఉంటామో అంతగా ఉన్నతంగా స్థితి తయారవుతుంది. మరి శివబాబా యొక్క హృదయాన్ని సహజంగానే మనం పొందగలుగుతాం. అంటే
ఆయన యొక్క హృదయ సింహాసనంలో మనకి స్థానం దొరుకుతుంది. ధర్మశ్రేష్టం, కర్మశ్రేష్టం అంటే కేవలం ఒట్టి మాటలే కాదు, మన కర్మల ద్వారా సత్యధర్మ స్థాపన జరగాలి. అంటే ఎంత ఉన్నతమైన కర్మ చెయ్యాలి? సత్యధర్మ స్థాపన కోసం ఆధారం ఏంటి? ఆధారం ఏంటి అంటే ధర్మం శ్రేష్టంగా ఉండాలి, కర్మ శ్రేష్టంగా ఉండాలి, మన ధారణలు శ్రేష్టంగా ఉండాలి. ఒకవేళ ధర్మం శ్రేష్టంగా లేకపోతే, మన ధారణ శ్రేష్టంగా లేకపోతే ఇతరులు వ్యక్తపరుస్తారు కదా, ఏమనంటే మీ సంస్థ చాలా ఉన్నతంగా ఉంది కదండి, మరి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారేంటి అని వేలెత్తి చూపిస్తారు. అలా అడిగినప్పుడు సిగ్గనిపిస్తుంది కదా, ఫీల్ అవుతారు కదా. అవుతారా అవ్వరా? ఖచ్చితంగా అయి తీరుతారు. అందుకే బాబా ప్రతిజ్ఞ చేయిస్తారు. అందరూ బాబాకి ప్రతిజ్ఞ చేయండి. ఎందుకంటే గాడ్ ఈజ్ ట్రూత్, అంటే భగవంతుడు సత్యం. మరి సత్యధర్మాన్ని స్థాపన చేయడానికి మనం కూడా సత్యవంతులుగా అయి తీరాలి కదా. అప్పుడే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేయడంలో నిమిత్తంగా అవుతాం. ఎవరైతే నిమిత్తం అవుతారో వారి భాగ్యం కూడా ఎంతో ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుంది. వారు భగవంతుడి మనస్సుని కూడా సహజంగా జయిస్తారు. ఇందు గురించి బాబా అంటారు, మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి అని. ప్రపంచంలో చాలా సమస్యలు వస్తాయి, ఎందుకంటే అసత్య ప్రపంచం కదా ఇది. అయినప్పటికీ మీరు మీ గీతని దాటకూడదు. శ్రీమతం అనే గీత లోపలే ఉండాలి. సత్యం యొక్క అంచులు దాటి బయటికి రాకూడదు. భగవంతుని తోడు అనుభవం చేసుకోవడంతో పాటు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేయడంలో నిమిత్తంగా అవ్వాలి. మీరు నియమాలని ఎప్పుడూ ఉల్లంఘన చేయకూడదు. ఆఫీసుల్లో పనిచేసేవారు టిఫిన్ బాక్సులు తీసుకువెళ్ళడానికి చాలా సిగ్గుపడతారు, మొహమాటం. బోర్డు మీటింగ్లో లేదా నలుగురిలో టిఫిన్ బాక్స్ తీసి తినాలి అంటే సిగ్గు అనిపిస్తుంది. అందరూ ఏమనుకుంటారు, నలుగురితో ఉండాలి, నలుగురితో తినాలి కదా అనుకుంటారు. కానీ మీ సొంత ఆహారం తయారు చేసింది బాక్స్ తీసుకువెళ్తే, ఒకవేళ మీరు నలుగురిలో అది తింటే వాళ్ళు నవ్వుకున్నారు, కానీ మీరు తినడం వల్ల ఏమవుతుంది? నియమాన్ని పాటించిన వారు అవుతారు కదా. ఒకవేళ వాళ్ళు ఈరోజు నవ్వుకోవచ్చు, హేళనగా చూడవచ్చు, మీ గురించి 4 రకాలుగా చెప్పుకోవచ్చు. అయినా ఏదో ఒక రోజు బాబా మిమ్మల్ని అందరి ఎదుట ప్రత్యక్షం చేస్తారు, వీళ్ళు నా సంతానము అని. చాలామంది అంటారు, అక్కయ్య బయట తినాల్సి వస్తుంది, తప్పడం లేదు, ఆఫీసర్లతో కలిసి తినాలి, ఇలా చెప్తూ ఉంటారు. అలా చెప్పడం అంటే అర్థం స్వయం పట్ల బలహీనంగా ఉండటం. స్వయం బలహీనంగా ఉన్నారు కనుకనే ఇలాంటి సాకులు చెప్తూ ఉన్నారు. చూడండి, ఎవరు ఏమీ అనుకోరు. ఒక డాక్టర్ మీకు సలహా ఇచ్చారనుకోండి, అది తినొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అని. ఏం చేస్తారు అప్పుడు మీరు? బ్రతుకు మీద ఆశ, డాక్టర్ చెప్పినట్లు తప్పనిసరిగా సలహాని పాటిస్తారు కదా. మరి బాబా ఎవరు? బాబా డబల్ సర్జన్. ఆయన మాటని వినాలి కదా. బాబా
సుప్రీం సర్జన్, డబల్ సర్జన్, సుప్రీం డైరెక్టర్ ఆయన స్వయం సలహా ఇచ్చినప్పుడు సాకులు చెప్తారా? సమాజంలో ఉంటున్నాం కదా, ఇది చేయాల్సి పడుతుంది, అలా ఉండాల్సి పడుతుంది, తిరగవలసి వస్తుంది, తినవలసి వస్తుంది, నలుగురిలో తిరగాలి, ఇలా 10 రకాలుగా సాకులు చెప్పినా సరే నో పర్మిషన్, బాబా అనుమతించరు. ఎవరైతే ఆ ఈశ్వరీయ మర్యాదల పూర్వకంగా, ఆ శ్రేష్టమైన సలహాపూర్వకంగా కర్మ చేస్తారో వారి ధర్మం ఎప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది, వారి కర్మ ఎప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది. మనం శరీరం వదిలినా పర్వాలేదు, కానీ నియమాలని, మర్యాదల్ని వదిలిపెట్టకూడదు. అప్పుడే సత్యధర్మ స్థాపనకు, పరమాత్మకి సహయోగులుగా అవుతాం. ఓం శాంతి.